మీరు మారారు, ఓకే, అపీరియన్స్ పరంగా మారారు. కానీ ఇక్కడ విషయానికి వచ్చేస్తే మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇలా ఉన్నారా? ఇలాంటి ఒక అంటే డ్రెస్సింగ్ సెన్స్ ని, హెయిర్ స్టైల్ ని చూస్ చేసుకున్నారా? లేకపోతే మీ కంఫర్ట్ కోసం అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం మనకి ఇబ్బంది పడకుండా చూస్ చేసుకున్నారా? లేకపోతే సమాజం నుంచి కొన్ని వస్తూ ఉంటాయి, మనం ఆ మాటల్ని తీసుకోలేక నేను ఇట్లానే ఉండాలి, ఇంత బోల్డ్ గా ఉండాలి అని అనుకుని ఇలా చూస్ చేసుకున్నారా? ఫిజికల్ గా అబ్యూస్ చేయడం, సమ్ టచెస్, ఇవన్నీ నేను ఫేస్ చేశాను. ఓకే. యా, నేను చిన్నప్పటి నుంచి ఇవి ఫేస్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకు ఇలా ఉంది లైఫ్ ఒక అమ్మాయిది, ఎందుకు ఒక అమ్మాయిని ఇలా అబ్యూస్ చేయడం అనే క్వశ్చన్ నాలో ఉండేది. అంటే ఏ రకంగా తెలుసుకోవచ్చా? అంటే మీరు చిన్నప్పటి నుంచినా? చిన్నప్పటి నుంచి పక్కింటి అన్నయ్యలు, మామయ్యలు, బాబాయ్లు ఇలా అబ్యూస్ చేయడం ఇలా చాలా జరిగాయి. బట్ ఏంటంటే ఇవి నేను ఎవరికి చెప్పుకోవడానికి అక్కడ ఎవరు లేరు. ఎస్, ఓకే. యా, నేను చెప్పుకోవడానికి ఎవరు లేరు నాకు. అమ్మగారితో చెప్పొచ్చు, మీ నాన్నగారు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి నా దగ్గర లేరు. ఓకే. సో చెప్పుకోవడానికి ఎవరు లేక ఒక్కదాన్ని ఏడ్చేదాన్ని. ఇవి నాకే కాదు, చాలా మంది ఆడపిల్లలకు జరిగాయి. నాకు ఇన్స్టాలో కూడా మెసేజెస్ వస్తాయి, నాకు కూడా జరిగింది నాకు ఎలాగా, కానీ మీరు చాలా గ్రేట్, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, మీలా మేము స్ట్రాంగ్ గా ఉండడానికి మోటివేట్ చేయండి అని నన్ను అడుగుతారు వాళ్ళు. అదే మీరు మీ సెల్ఫ్ అంటే మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అని మీరు ఇలా చూస్ చేసుకున్నారా? లేకపోతే మీకు ఇబ్బంది అవుతుందని చూస్ చేసుకున్నారా? లేకపోతే ఇలా బోల్డ్ గా ఉండాలి, సొసైటీకి ఇలా ఉంటేనే నా వైపు అనేది తిరిగి చూడదు అనే ఒక దృష్టితో ఇలా చూస్ చేసుకున్నారా? నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాక నైట్ టైం జర్నీ చేయాల్సి వచ్చేది. బస్సు దిగి ఇంటికి వెళ్ళే టైంలో అబ్బాయిలు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుందంటే అలానే చూస్తారు, అవునా కదా? అది నాకు కంఫర్ట్గా అనిపించలా, చాలా డిస్కంఫర్ట్గా. బయటకు నేను అడిగేశానంటే చాలా కంఫర్ట్గా ఉండాలి, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు అలా చూస్తుంటే నేను ఎలా కంఫర్ట్గా ఉంటాను? డెఫినెట్లీ నేను ఎలా స్టెప్ వేయగలను ముందుకి? ఇది సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది కంపల్సరీ నిజం. కంపల్సరీ. ఒక నైట్ ఎవరైనా వెళ్తున్నారు అంటే ఆ చూసే చూపు ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి మాత్రం తెలుస్తుంది. సో ఆ కంఫర్ట్ నాకు అనిపించలేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్యాంటు షర్ట్స్ వేయటం అలవాటు. నాకు హెయిర్ స్టైల్ చేయించుకొని బయటకు వెళ్దాం, చూద్దాం సొసైటీ అప్పుడే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి బయటకు వచ్చాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉండేదాన్ని. హెయిర్ కట్ చేసి ఇలా బాయ్ గెటప్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది. చాలా కాన్ఫిడెంట్ గా నేను అడిగేసేదాన్ని, ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంకా నేను చాలా కంఫర్ట్ గా ఫ్రీగా తిరిగాను. ఇంకా సొసైటీని మనం ఎదిరించాలి, ఎదిరించితేనే మనం స్టెప్ అనేది మంచిగా వేసుకుంటూ సక్సెస్ అనేది రీచ్ అవ్వగలం. సో అందుకే నేను ఇంకా ఈ స్టైల్ అనేది ఇంకా ఇప్పటికీ ప్రొసీడ్ అవుతున్నా, తర్వాత కూడా ప్రొసీడ్ అవుతాను. ఓకే. పోనీ మీ అమ్మగారు యాక్సెప్ట్ చేశారు, మీ నాన్నగారు యాక్సెప్ట్ చేశారు, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒక విషయం వచ్చేసరికి మన రిలేటివ్స్ కూడా ఉంటారు, ఎందుకు మీ అమ్మాయిని అలా మగరాయిల్లా తిప్పుతున్నారు, తను అలా ఎందుకు అలా తిరుగుతుంది, ఇలాంటి మాటలు డెఫినెట్లీ వస్తాయి. రాకుండా అయితే ఉండవని నేను అనుకోవట్లేదు, వస్తాయి డెఫినెట్ గా. అలాంటి మాటలు మీకేమైనా వచ్చాయా మీ రిలేటివ్స్ నుంచి? మీరు కూడా అన్నారు చాలా మాటలే వచ్చాయి బట్ అన్నిటిని ఫేస్ చేశాను అని, ఏ రకంగా తెలుసుకోవచ్చా? ఫ్యామిలీ చాలానే అన్నారు, డైరెక్ట్ గా నాతో అనకపోయినా మీ నాన్నతో అన్నారు, ఎందుకు అలా పిల్లని అలా చేస్తున్నారు మీరు, మీ వల్లే అలా తయారైంది అని అమ్మ నాన్న చాలానే అన్నారు. వాళ్ళకి వచ్చి చెప్పేటప్పుడు, నాన్న ఎవరిని పడుచుకోవద్దు, ఇది నా లైఫ్, ఎవరైనా ఏమన్నా అంటే మీరు సపోర్టివ్గా మాట్లాడండి, అంతేగాని వదిలేయద్దు. వాళ్ళు చేసిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వండి, అంతేగాని ఆ క్వశ్చన్ని మీరు క్వశ్చన్లోనే ఉంచొద్దు. సపోర్ట్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు కాకపోతే రేపు తెలుస్తుంది ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఇలా బయట తిరుగుతున్నాను అనేసి వాళ్ళకే తెలుస్తుంది. సో మీరేమీ పట్టించుకోవద్దు అని నేను మా పేరెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉండేదాన్ని. అంటారు మా ఫ్యామిలీ అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ బోల్డ్ చాలానే అన్నారు, పెళ్లి చేయరా, పెళ్లి చేయడానికి డబ్బులు లేవా,
అసలు ఏం చేస్తున్నారు ముందు అంటే ఇంట్లో పెద్ద అమ్మాయిని నేను. సో ముందు ఆవిడ చెయ్యండి, ఆ ఉసురు తగలకూడదు, ఈ మాటలన్నీ వచ్చేవి. ఏదైనా సరేనా నాకు అనిపించినప్పుడు నేను చేసుకుంటా. వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి నేను చేసుకోను. ముందు అనుకొని 1000 అనుకొని ఇంకో 2000 అనుకొని పర్లా వదిలేసే, నా లైఫ్ నేను చూసుకుంటా. మీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, అది నేను సాల్వ్ చేసుకుంటా అని చెప్పేసి. మరి బయట నుంచి చుట్టుపక్కల అందరూ ఇంటికొచ్చి అమ్మ నీ కూతురు పెళ్లి చేయవా, మా మమ్మీని ఎలాగే అడుగుతున్నారు, కూతురు పెళ్లి చేయవా, ఎందుకు అలా వదిలేశారు, ఇప్పటికే అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మా ఫ్యామిలీకి, మా పేరెంట్స్కి అందరికీ చెప్పకపోయినా నేను నా పేరెంట్స్కి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నన్ను కన్నారు, పెంచారు కాబట్టి నేను వాళ్ళకి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలను, చేసుకోవాలి కూడా. చుట్టుపక్కల గురించి నాకు అనవసరం. సో వాళ్ళు వచ్చి ఇలా అడుగుతుంటే మా మమ్మీ నన్ను వచ్చి అడిగారు, ఇలా అడుగుతున్నారు ఏం చేద్దాం అనేసి. రీసెంట్గా కూడా అడిగారు. ఒక్కటే అమ్మా, నేను సాధించాల్సింది చాలా ఉంది, నేను ఎక్కడే ఆగిపోకూడదు. పర్లేదు, రేపొద్దునే నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయిన తర్వాత వాళ్ళే వచ్చి మనల్ని వాళ్ళే వచ్చి మనల్ని గుర్తిస్తారు, వాళ్ళే వచ్చి మనల్ని గుర్తిస్తారు అని చెప్పేసి ఇంకా మా మమ్మీని అయితే సపోర్ట్ అయితే చేసుకుంటూ వచ్చాను. మీరే చెప్పుకుంటూ వచ్చారు. నేనే అన్నిటికీ నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే స్టెప్ వేసింది నేనే కాబట్టి నా పేరెంట్స్ నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీకు మీ తమ్ముడు ఉన్నారు, మీ అమ్మగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, ఇద్దరిని సమానంగానే చూసేవాళ్ళ, లేకపోతే అమ్మాయి అబ్బాయి? లేదు, ఇద్దరిని చాలా సమానంగా చూస్తారు. వాడు నేను అని చెప్పి ఉండదు. నాకు నా పేరెంట్స్ కన్నా నాకు నా తమ్ముడు ఎక్కువ ఇష్టం. అవునా? నా పేరెంట్స్ ఒక్క మాట అన్నా పెద్ద పట్టించుకోను, ఈడు చిన్న మాట అన్నా సరే ఏడ్చేస్తా, అంత ఇష్టం వాడంటే నాకు. బట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయను, వాడి మీద ప్రేమ ఎక్స్ప్రెస్ చేయను. వాడికి ఉంటది కానీ వాడు ఎక్స్ప్రెస్ చేయడు. అండ్ ఇంకొకటి తెలుసుకోవాలి అనుకున్నా, ఇందాక మీరు పర్సనల్ అబ్యూస్ అని ఒక మాట అన్నారు. అది నిజం చెప్పాలి అంటే ప్రతి ఆడపిల్ల, అది చిన్నపిల్ల దగ్గర నుంచి బేసికల్ గా వాళ్ళ చైల్డ్ ఏజ్ లోనే ఎక్కువగా అబ్యూజింగ్ కి ఎక్కువ ఇదవుతూ ఉంటారు. సో నేను అడిగేది ఏంటంటే, నిజంగా ఒక మామయ్య కావచ్చు, ఒక బాబాయ్ కావచ్చు, ఒక అన్న కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా రిలేషన్ అవ్వచ్చు, అలాంటిది ఒకటి జరిగింది అంటే ఆడపిల్ల మీద, అది చాలా పెద్ద మ్యాటర్ నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే బయట వాళ్ళు చేస్తున్నారు అంటే ఓకే, మనం యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఆ మాత్రం మైండ్ లేదు, వాళ్ళు ఆ కోణంలో చూడట్లేదు అని. ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చేశారు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా తెలుసుకోవచ్చా ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్? యాక్చువల్లీ వాడికి అంటే మామయ్య గారికి ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు. ఓకే. ఆ అబ్బాయి నన్ను లవ్ చేశాడు. ఆ అబ్బాయి ఓకే, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు.